హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ రాఖీ. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము పొద్దున్న నుంచి బ్లాగ్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. రాఖీ పండుగ ముందు రోజే మా డాడీకి అయితే రాఖీ కట్టిన. కొంతమంది రాఖీ సెలబ్రేషన్స్ 9th రోజు చేసుకుంటారు, 8th రోజు చేసుకుంటారు. ఈ మధ్యలో వచ్చే పండుగలన్నీ రెండు రోజులు వస్తున్నాయి కదా. డాడీకి మా మమ్మీకి ఇద్దరికి ముందు రోజే రాఖీ కట్టిన. మీరు ఈ రాఖీలను ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పిలుస్తారు. మా సైడ్ అయితే బోండాలని పిలుస్తారు. వినడానికి కామెడీ ఉండొచ్చు కానీ మా సైడ్ అయితే ఇట్లనే పిలుస్తాము. పాపం మా చిన్నగాడైతే అప్పటి నుంచి చూస్తాడు నాటర్ని ఎప్పుడు వస్తుందా నాకు. రాఖీ మాత్రం మంచిగా గట్టించుకుంటాడు చెప్పిన మాటిని. మా చిన్నగాని కోసం ఎతిక రాఖీని అయితే కొనుక్కొని వచ్చిన. రాఖీ ఎంత మంచిగా కట్టించుకుంటానో చూసిండ్రా. ఏమన్నాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. స్వీట్ అనగానే చూడండి ఎట్లా చూస్తాడో. స్వీట్ కోసమే కూర్చున్నాడు ఇవాళ దాకా ఇక్కడ. స్వీట్ ఇస్తే తిని సప్పుడేకి వెళ్ళిపోతాడు, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. రాఖీ రోజు పొద్దున మా పెద్ద బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా అన్నయ్యకున్న పెద్ద బాబుకు రాఖీ కట్టడానికి. పెద్ద బాబుకు అన్నయ్యకు ఇద్దరికి రాఖీ కట్టి అక్కడ కొంచెం ఉండి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇప్పుడైతే మేము రాఖీ కొనుక్కరావడానికి మా ముత్యం పెట్టుకోతాను. పోదాం పారు. వచ్చిండు అవ్వా, పొద్దున్న నుంచి నీకోసం వెయిటింగ్ మామయ్య. పొలాలన్నీ మంచిగా నాటేసి ఎండ కొడతాడు, మస్తు కొడతాను చూడటానికి. ఇటైనాయి జోక్ ఏంటిదంటే ఇవాళ దాకా ఆరని పని చేయలేదు. భయం అవుడు మాకు, ఆరని పని చేస్తలేదు. ఎట్లా పోతాం అని. కానీ ఇప్పుడు పని చేస్తాను. అసలుకే కొత్తగా నేర్చుకున్నాం కొత్త డ్రైవర్లు. ఆరని లేకపోతే పెద్ద కట్టం మాకు. అర్థం లేదు, ఆరం లేదు. రప్పాడిస్తాం ఈ బండిని, కానీ ఈసారి భయం అవుతుంది. బండి అంటాను బ్రేకులు పని చేస్తలేవా? ట్రాఫిక్ ఎట్లా అయింది అలా ఎట్లా ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది చూపిస్తాయి ఇప్పుడు. ఇవాళ దాకా ఈ బండ్లు కార్లు అన్నీ అక్కడ కారు పోతాను చూసిర్రా, అక్కడనే ఆపుంచిండు ఆయన. ఎట్లా ఓడు అనుకున్నాం కానీ తీసేసింది మంచిగా. మొత్తం ఆయన పొలాలు నాట్లు. పోషమ్మ కూడా బండి ఆఫ్ అయిందే. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రోడ్ అయిపోయింది. పెట్రోల్ ఉందా లేదా, ఆగిపోతాను గైస్ బండి మధ్యలో. రోడ్ మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలి అర్థమవుతలేదు మాకు. మా తాతకు ఫోన్ చేయాలి. ఫైనల్ గా అయితే బండి స్టార్ట్ అయింది. రేస్ ఇచ్చుడాట, అది మేము రేస్ ఇవ్వలేము. నాకు కొంచెం స్లో చేసింది. స్లో చేసిన వల్ల ఆగిపోయింది. సేమ్ బైకులు ఆఫ్ అయిపోతాయి కదా, సేమ్ అట్లా ఆఫ్ అయింది. మాకు చల్లు వల్ల మేము ఇద్దరే వచ్చినాం. మళ్ళీ అటు మా తాతోళ్ళ ఇంటికి దగ్గర కాకుండా, ముత్యంపేటకు దగ్గర కాకుండా మధ్యలో ఆగిపోయింది. ఇద్దరం కలిసి బయటకు వెళ్తే సొంత ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి మాకు. మీ కజిన్ గ్యాంగ్ లో కూడా మాలాంటి ఇద్దరు ఎవరో ఒకరు ఉండే ఉంటారో, వాళ్ళు ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి. రాఖీలు కొనడానికి షాప్ కి అయితే వచ్చినాము. ఇక్కడ ఇది ఒకటే పెద్ద షాప్ ఉన్నది, ఇక్కడికి అయితే వచ్చినాము. ఇన్ని రాఖీలల్లో ఏ రాఖీ సెలెక్ట్ చేసుకోవాలని అర్థమైతలేదు మాకు. ఒక రాఖీ మంచిగా ఉన్నదని అది తీసుకుంటే ఇంకొకటి చూసేసరికి ఇంకోటి కూడా నచ్చుతుంది. ఇన్ని రాఖీలల్లో ఏ రాఖీ తీసుకోవాలని అర్థమైతలేదు మాకు. ఈ రాఖీలు చూడండి ఎంత చిన్న ఉన్నాయి, చేతి మీద కట్టుకుంటే ఏర్పడాయి. అసలైతే మేము వీటి కోసమే వచ్చినాము. అవి అంత చిన్నగా ఉన్న వల్ల వీటిని అయితే తీసుకోలేదు. ఇగో ఇదే షాప్ ఇప్పుడు వెళ్ళింది. ఇది ఒకటే షాప్ ఉన్నది ఇక్కడ. ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్తాం. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం. మా మమ్మీ మా మామయ్యకి అయితే రాఖీ కడుతుంది. ఎంతైనా బ్రదర్ అండ్ సిస్టర్స్ బాండింగే వేరుంటది కదా. ఇంతకు మీ రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. పాప మా సంజయ్కి ఒక్కతే మిస్, అందుకోసమనే వీడియో కాల్ చేసి వీడియో కాల్ అని అయితే చూపిస్తున్నాము.
మా మామయ్య గట్టుడైతే అయిపోయింది. వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు అయితే రాఖీలు రాఖీ అనేది ఓన్లీ బ్రదర్స్ కే కట్టడం కాదు, మనం అందరం కట్టుకోవచ్చు. మేమైతే మా పిన్ని వాళ్ళకు, బాబాయ్లకు అందరికి కడతాము. ఇప్పుడైతే మా వాళ్ళు కట్టుకుంటుడు అయిపోయింది. మా మున్నక్క మా డాడీకి ఉన్న మా బాబాయ్కి ఇద్దరికి అయితే రాఖీ కడుతుంది. మా వాళ్ళు అయితే ప్లాన్ ఎత్తాను, ఎటన్నా ఒక సైడ్ ట్రిప్ వేద్దాము, అందరం కలిసి బాగా రోజులు అవుతుంది కదా అని. మా ట్రిప్ అయితే సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇట్లాంటి ట్రిప్పులు ఫుల్ ప్లానింగ్ వేసుకున్నాము, అన్ని ఫెయిల్ అయినాయి. ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ పోవాలనుకుంటే అది కాని పని. ఒకరు అత్తే ఇంకొకరు రారు, మళ్ళీ లాస్ట్ టైంకు మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇవరి దాకా మా మమ్మ ఉన్న పిన్ని వాళ్ళు ఇద్దరు కలిసి మా మామయ్యకు రాఖీ కట్టిరు కదా, ఇప్పుడు మా అత్తమ్మ కడుతుంది మా డాడీకి ఉన్న మా బాబాయ్కి. ఇక మా ఇంటి వరుస పెట్టి మా అందరికి రాఖీ కట్టుకుంటూ వస్తుంది. ఆగా అంటే ఒకసారి ఊసబెట్టి కట్టేవా అంటే అట్లా కట్టదట, ఒక్కొక్కరికి తొందర కట్టింది. నేను ఏడ వీడియో తీస్తాను అని. అయితే బోండాలనే పిలుస్తారు. పాపం ఒక నిమిషం మామయ్యకు ఏంటిదని అర్థం కాలే బోండాలంటే. మా మామయ్యకు రాఖీ కట్టిండని మా మమ్మీకున్న పిన్ని వాళ్ళకైతే కట్నం పెడతాడు మా మామయ్య. మా వాళ్ళే కట్న కానుకలు మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరిని పంపించి మేము మంచిగా ఊకున్నాం అందరం ప్రశాంతంగా. ఒకరి వెనకాల ఒకరం అయితే మా తాతయ్యకి అయితే రాఖీ కడుతున్నాము. మా తాతయ్యకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 9 మంది మనవరాళ్ళం ఉన్నాం మేమైతే. అందులో ఇంకా ఇద్దరు రాలేదు, మా సంజక్కున్న మా శైలి ఇద్దరు రాలేదు. మా అమ్మమ్మల ఇంటికి అయితే మా శైలి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళింది రాఖీ సెలబ్రేట్ చేసుకోవడానికి. మా కజిన్ గ్యాంగ్ లోనైతే మేము అందరం అమ్మాయిలమే, ఒక్కరు కూడా అబ్బాయి లేరు. అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. ఇలాంటి పండగలప్పుడు అందరం కలిసి ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాము. కలుసుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరో మిస్సింగ్ అయితేనే ఉంటారు ప్రతి ఇయర్. మీలో కూడా మాలాగానే కజిన్స్ అందరూ కలిసే ఉంటే కింద కామెంట్ చేయండి ఎంతమంది మాలాగా ఉన్నారో చూద్దాము. రాఖీ బోండాలు పైకి చిక్కి కలవరం అసలిది కదా ఒక ఫోటోలకు ఇబ్బంది అయితే
తాతకు మేము రాఖీ కట్టినందుకు మా అందరికైతే కట్నం పెడతాండు. మనవరాళ్ళందరూ బాగా రోజులకి ఇంటికి వచ్చిరని అందరికైతే డబ్బులు ఇస్తాండు. ఇంకా నీది వేరే కొడుకు వేరే ఇంటికి మా తాతనే ఫుల్ కన్ఫ్యూజ్ అవుడు. మేము ఇంత మంది ఉండేసరికి ఎవరికి ఎంత పెట్టాలనో అర్థం కాక మా తాతని మేమైతే ఇంకా కన్ఫ్యూజ్ చేసుడు. చెప్పినా కదా మా మమ్మీ సైడ్ కజిన్స్ లో ఎవ్వరు బ్రదర్స్ లేరని, అందరూ సిస్టర్సే. మేమందరం 9 మెంబర్స్. మేమందరం ఒకటే ప్లేస్ లో కలిసినామంటే లొల్లి లొల్లి ఉంటది అంతా. మా సైడ్ అయితే ఓన్లీ బ్రదర్స్కే కట్టాలని అయితే ఏం లేదు. సిస్టర్స్కి కడతాం, మా తాతయ్య వాళ్ళకు, అమ్మ వాళ్ళకు అందరికీ కడతాం మేము. ఈ సైడ్ కూడా మాలాగానే వేసుకుంటారా లేకపోతే డిఫరెంట్ గా వేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇట్లనే లాస్ట్ ఇయర్ రాఖీ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లు ఇస్తా, ఆ వీడియో కూడా పోయి చూడండి. మేము బాగా మంది ఉన్నాం కాబట్టి అందరం ఒకటే కాడ కూర్చొని అయితే రాఖీ కట్టుకుంటున్నాం ఒకరి తర్వాత ఒకరము. ఆ రోజు అయితే స్వీట్లు తిని తిని దెబ్బకు గొంతు నొప్పి లేచింది మాకైతే. రాఖీ కట్టినప్పుడల్లా ఒక స్వీట్ తిని తిని నోరు మొత్తం తీయగా అయిపోయింది. ఆ రోజు మొత్తం ఈ స్వీట్లే తినుకుంటున్నాం మేమైతే. మేము బాగా మంది ఉన్నామని అందరం రాఖీలు టకటక కట్టుకుంటున్నాం. ఎందుకంటే అప్పటికే ఫుల్ చీకటి అయిపోయింది. ఫైనల్ గానైతే అందరం రాఖీలు కట్టుకున్నడైతే అయిపోయింది. చేతులు నిండినాయి మా రాఖీలతోటి. గిన్నిగానం రాఖీలు కట్టుకున్నాడు ఫస్ట్ టైం. ఎందుకంటే అందరం ఒకటేసారి కలవం కదా. లాస్ట్ కి అయితే మా చిన్న మరదల్ని ఊకబెట్టి రాఖీ కడతాన్నాం మేమందరం కలిసి రాఖీ కడతా అంటే మంచిగా రాఖీ కట్టించుకున్నది. మా చిన్నదానికి రాఖీలు కట్టిపించుకున్నాడు అంటే ఇష్టము. అందుకే మేము అందరం కడతా అంటే మంచిగా కూర్చొని కట్టిపించుకున్నాడు. రాఖీలు కట్టుడు అయిపోయిన తర్వాతనైతే అందరం కలిసి మంచిగా ఫోటోలు అయితే దిగినాము. నైట్ అయిపోయింది. మేము రాఖీలు కట్టించుకొని ఫోటో దిగేసరికి మా ఇంకొక పెద్ద బాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. మా అన్నయ్యకున్న మా పెద్ద బాబుకు రాఖీ కట్టడానికి. పెద్ద బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫుల్ లేట్ అయిపోయింది. అక్కడ నేనున్న మా అక్క అందరికి రాఖీ కట్టే అయితే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. నెక్స్ట్ డే మేము ఒక ప్లేస్ కి వెళ్తాము. అది ఏ ప్లేస్ చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఉంటాం మళ్ళీ బాయ్.